ఉమెన్ కమిషన్ దగ్గర మొత్తం రణరంగమైంది. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నేత సుశీల ఉన్నారు. ఏంటి మేడం మీ ఫైటింగ్ అంతా ఏంది? ఫ్రీ బస్సు గురించి, మహిళల గురించి మీరు వాళ్ళు కొట్లాడుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ కొట్లాడలేదు, ఏం లేదు. ఈరోజు గౌరవ కేటీఆర్ గారు ఒక మాట అనుకోకుండా మనం తెలంగాణ సోదరి వల్ల కష్టమవుతుంది, బస్సులు తక్కువ ఉన్నాయి అనే ఆ మూమెంట్లో అనుకోకుండా ఒక మాట అన్నారు. వెంటనే అంతే ఉందాక క్షమాపణ చెప్పిండ్రు. వెంటనే చెప్పినాక కూడా మహిళా కమిషన్ 8 నెలల నుంచి నోరు మూసుకున్న ఈ మహిళా కమిషన్ ఈ నేరల చారద నోటీసు పంపింది. అంతే ఉందాగా ఈరోజు వచ్చిండ్రు, హాజరైనరు. మా నాయకునితోని మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మద్దతుకు వచ్చినాం. మేము సైలెన్స్గానే వచ్చినాం. గేట్ బయట నిలబెట్టిర్రు మమ్మల్ని. నిలబెడితే కూడా మేము బయటనే ఉన్నాం. మా నాయకులు లోపలికి పోయినరు. అంతే ఉందాక మేము బయటనే ఉన్నాం. బయట ఉన్నాక ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకురాళ్ళకి ఏం పని? ఇది ఫస్ట్ మాకు ఆన్సర్ కావాలి, జవాబు కావాలి. ఇంతమంది పోలీసులు చూస్తుండగా వాళ్ళు మెడకు ఏంటి బ్లేడ్లు, మారణాయుధాలు వేసుకొని దేని గురించి మీ ఇంటెన్షన్ ఏంది? మమ్మల్ని చంపుదామనా, లేకపోతే దాడులు చేద్దామనా, లేకపోతే గాయాలు చేద్దామనా? మీ ఇంటెన్షన్ ఏంది? మీరు ఏం ఎడుచుకొచ్చారు? మీకు ఏం పని అసలు? మీ మహిళా కమిషన్ ఏదైతే ఉందో పిలిచిండ్రు, మా నాయకుడు వచ్చిండు, అయిపోయింది. మేము ఎంపడి ఉన్నాం. మేము అంతే ఉందాక గేట్ బయట ఉన్నాం. గేట్ లోపల కూడా రానియలే. అట్లాంటిది మీ నాయకురాలకు, మీ కార్యకర్తలకు ఏం పని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఇదంతా ఒక సినిమా, ఒక డ్రామా, ఒక బ్రేక్ డాన్స్ చూసినట్టు ఇప్పుడు పోలీసులు చూస్తుండ్రు. ఇది వాళ్ళు మారణాయుధాలతో వచ్చిర్రు, బ్లేడ్లతో వచ్చిర్రు అని మేము చెప్తా అంటే కూడా పట్టించుకోకుండా మమ్మల్ని చెదరగొడుతుండ్రు. పచ్చి బూతులు. ఈ మీడియా సాక్షిగా నేను మాట్లాడలేను. సంస్కారం అడ్డొస్తుంది. అంత గలీజ్గా ఆ కాల్వ సుజాత ఆమెతో ఉన్నాం. నాయకురాలు, కార్యకర్తలు పచ్చిగా తిట్టిండ్రు, మమ్మల్ని బూతులు తిట్టిండ్రు. నెట్టేస్తే మా గోరుకు రక్తాలు కారుతున్నాయి, దెబ్బలు తాకినాయి. వాళ్ళు ఇవన్నీ వేసుకొని వచ్చిండ్రు. ఏం పని? కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం పని? కాంగ్రెస్ నాయకురాలకి ఇక్కడ ఏం పని అసలు? ఇది ఒక కమిషన్. మేము వచ్చినామా? మేము లొల్లు పెట్టినామా? మీడియా సాక్షిగా ప్రతి ఒక్కరు చూసిండ్రు. ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తల నాయకురాలు ఎంటర్ అయినాక గొడవ స్టార్ట్ అయింది. ఇదంతా చూసుకుంటా ప్రేక్షక పాత్ర పోలీసులు చూస్తున్నారు. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్యూర్ అయింది. మాదేం లేదు. మా నాయకుడు హుందాగా క్షమాపణ చెప్పిండు, హుందాగా వచ్చిండ్రు. మా నాయకుడు వెంప మేము వచ్చినాం. బహిరంగ క్షమాపణ చెప్పాలి, ట్విట్టర్లో కాదని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ మహిళా నేతలు అంటున్నారు. సిగ్గు లేదా మహిళా నేతలకు? నేను అడుగుతున్నా. ట్విట్టర్ అంటే లోపల ఇది ఇన్బాక్సా? ట్విట్టర్ అంటే బహిరంగం కాదా? సిగ్గు లేదా వాళ్ళకు? ట్విట్టర్ సాక్ష్యం వేపిండ్రు ఇలా మహిళా కమిషన్. మేము ఇప్పుడు మహిళా కమిషన్ ఇదేంటిది? రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కదా ఇది? బహిరంగంగా కాదా? సిగ్గు లేదా ఇది? మీడియా ముందు చెప్పిండ్రు, ట్విట్టర్లో చెప్పిండ్రు, మహిళా కమిషన్ పిలిస్తే వచ్చిండ్రు. ఇంతకంటే ఇంకా బహిరంగంగా ఏం ఉంటుందో? వాళ్ళకి సిగ్గు బుద్ధి ఉండాలి అసలు. ఇంకా బహిరంగంగా ఎట్లా చెప్తారు? వాళ్ళకి ఏం పని? అన్ని రకాలుగా చెప్పిండ్రు, అంతే హుందాగా చెప్పిండ్రు. సంస్కారవంతమైన మా నాయకుడు ఏది చేసినా వెంటనే అసలు నిమిషాలలో చెప్పిండు. నిమిషాలలో మీడియా సాక్షిగా చెప్పిండు, ట్విట్టర్లో పెట్టిండు. వాళ్ళు ఏదైతే డేట్ పెట్టిండో ఈ రోజు వచ్చిండు. మేము కూడా అంత సంస్కారవంతంతో మా నాయకుని వెంబడి మేము మద్దతుకు వస్తే ఈ రచ్చ చేసి మా మీద దాడి చేసి మరణాయుధాలతో వచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ మమ్మల్ని అంటున్నారు. ఇదంతా ఇగో చూసుకుంటా ఈ పోలీసులు మొత్తం ఇదంతా ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. దీని మీద సైలెంట్ గా ఉన్న మహిళా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకంటే మీరు వచ్చారని చెప్పేసి, లేకపోతే కేటీఆర్ వచ్చారని ఒక రాజకీయం చేద్దామని వచ్చారనుకోవచ్చా? ఇన్ని రోజులు 280 పైగా బాలికల మీద అత్యాచారాలు జరిగితే, చచ్చిపోతే మహిళా జర్నలిస్టుల మీద సొంత ముఖ్యమంత్రి ఊర్లే తరిమి కొట్టిండ్రు. రౌడీ ముఖాలు, కాంగ్రెస్ రౌడీ ముఖాలు తరిమి కొట్టిండ్రు వాళ్ళను. జర్నలిస్టులను సరిత గారిని, విజయారెడ్డి గారిని తరిమి కొడితే, రోజు ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు అయితే, దళిత మహిళ మీద పోలీస్ స్టేషన్లో ఎంత ఘోరంగా, ఎంత అంటే మేము చెప్పకుండా కూడా ప్రతిరోజు క్రైమ్. ఆడవాళ్ళ మీద, బాలికల మీద, జర్నలిస్టుల మీద ఎక్కడ రక్షణ లేదు. 8 నెలల నుంచి ఇవన్నీ చూసుకుంటా నోరు మూసుకున్న ఈ మహిళా కమిషన్ అనుకోకుండా దొర్లిన ఒక మాటను పట్టుకొని దానికి క్షమాపణ చెప్పినాక, ట్విట్టర్లో చెప్పినాక, మీడియా సాక్షిగా చెప్పినాక, వచ్చి మళ్ళీ కూడా చెప్పినాక వీళ్ళకి ఏం పని అని మేము అడుగుతున్నాం. బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫున మేము అడుగుతున్నాము. కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఏం పని కమిషన్లు అని మేము అడుగుతున్నాం. ఇంతకంటే బహిరంగంగా క్షమాపణ అనేది మాకైతే తెలియదు, రాజ్యాంగంలో కూడా లేదనుకుంటా. ఇంకొక విచిత్రం ఏంటంటే మాకు అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు. పోలీసులు ఎందుకున్నారు? గొడవలు అవుతా అంటే పోలీసులు ఎందుకున్నారు? పోలీసు మహిళా కానిస్టేబుల్ మీద దాడి చేస్తున్నారు. సిగ్గు! దీనికంటే సిగ్గుచేట ఏమన్నా ఉన్నదా? మరి మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఎవరు చూసుకోవాలి? మమ్మల్ని రక్షించాల్సిన పోలీస్ కానిస్టేబుల్, అక్కడ పోలీస్ కానిస్టేబుల్లోనే మహిళా కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకురాలు దాడి చేస్తున్నారు. ఇంతకంటే సిగ్గేమన్నా ఉంటుందా? మరి మా పరిస్థితి ఏంది? మేమెటు పోవాలి? బ్లేడ్లు పట్టుకొని, మారణాయుధాలు పట్టుకొని వచ్చిండ్రు. మీరు క్లిప్పింగ్స్ తీయండి, మీకే అర్థమవుతాయి, మీకే కనబడతాయి. మామూలుగా అంటే పచ్చి బూతులు తిట్టిండ్రండి మమ్మల్ని. ఇదే నా సంస్కారం? రేవంత్ రెడ్డి ఇంత రౌడీ యూజాన్ని, ఇంత కథను మొత్తం తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.
బహిరంగ క్షమాపణ చెప్పాలి. దీనికి ఎవరైతే కారణమైనరో కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారని చెప్పేసి మహిళా కానిస్టేబుల్ మీదనే కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేస్తున్నారు. మా పరిస్థితి ఏంటని చెప్పేసి బీఆర్ఎస్ మహిళా నేతలు అంటున్నారు. ఇప్పటికైనా ఆల్రెడీ కేటీఆర్ క్షమాపణ చెప్పాడు, మళ్ళీ ఒకసారి కూడా క్షమాపణ చెప్పేందుకు మేము రెడీగా ఉన్నాం. బట్ రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే మహిళలను మోసం చేశాడు. చాలా వరకు హామీలు ఇవ్వకుండా 2500 హామీ కానీ ఒక ఫ్రీ బస్సు పెట్టి మాత్రమే మహిళలకు సంబంధించి అన్ని చేసాం ఇన్ని చేసామని చెప్తున్నారు. మరోపక్క ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి. ప్లస్ మాపై దాడి చేసిన కాంగ్రెస్ మహిళా నేతలపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆ బీఆర్ఎస్ మహిళా నేతలు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, ఉమెన్ కమిషన్ నుండి.